రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరి ప్రతి సవాళ్లను మీరు ఎలా చూస్తారో? అమరవీరుల స్థూపం వద్దకు ముఖ్యమంత్రిని రమ్మని పిలుస్తున్నారు. రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తామంటున్నారు. అంటే ఆగస్టు 15 డెడ్ లైన్ ఎందుకు అనేది కూడా తేలాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల్లో కూడా తర్వాత ఇది ఆగస్టు 15 వస్తుంది. అదే ఈక్వేషన్ మీరు ఎలా చూస్తుంది, బీజేపీ ఎలా చూస్తుంది దీన్ని? ముందు మిత్రులు నమస్కారం. కళ్యాణ్ గారు, నేను ఒక పాయింట్ నేను జోడిస్తా. వీళ్ళు 6 గ్యారంటీలు 100 13 దాంట్లో ఉన్న 13 హామీలు ఇంకా దాంట్లో ఇంకా ఉన్నాయి కూడా 417 ఉన్నాయట. అవి 420 అని బీఆర్ఎస్ అంటుంది, 417 అని కాంగ్రెస్ చెప్తుంది. అది ఇంకొక 4 ఇంకా దానికి సమయం చాలా ఉంది. ప్రజల దగ్గరికి పోయే సమయం ఉంది. మేనిఫెస్టోను పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం తర్వాత పరిశీలిద్దాం. వీళ్ళు పోయిన 2023 జనవరి ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టి మొన్న ఎలక్షన్స్ దాకా నవంబర్ దాకా ఈ గ్యారంటీలకు సంబంధించిన చర్చ పెడుతూ పోయినారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల, దాని అర్థం ఏందో చెప్పాలా, 100 రోజుల లోపల మేము 6 గ్యారంటీలు 13 హామీలను అమలు చేస్తాము అన్నారు. నేను చాలా స్పష్టంగా దీనికి సోనియా గాంధీ తోటి ఒక ఉత్తరాన్ని కూడా రాపించి నేను వాగ్దానం చేస్తున్నాను 6 గ్యారంటీలతో పాటు 7వది కూడా ఉంది. ఆ ఉత్తరం అది కూడా రాశారు. 7వది కూడా ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని వాగ్దానం చేస్తూ వీటన్నిటిని కూడా 100 రోజుల లోపు అమలు చేసే బాధ్యత తెలంగాణ తల్లిగా నేను ప్రమాణం సోనియా గాంధీ గారు లెటర్ కళ్యాణ్ గారు, నాది కాదు. ప్రకాష్ రెడ్డి గారు, మీకు నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, మీకే యాడ్ చేస్తున్నాను. సోనియా గాంధీ లెటరే కాదు, ఇప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, జగిత్యాల్లో పోటీ చేసిన జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు అఫిడవిట్లు రాశారు. 100 రోజుల్లో అమలు చేస్తామనో వెంటనే అమలు చేస్తామనో రాసి దాన్ని దేవుని గుళ్ళల్లో పెట్టి పూజలు చేయించారు. వాటికి ప్రమాణ పత్రాలు. చెప్పండి. నేను కళ్యాణ్ గారిని అడుగుతున్న 100 రోజుల లోపల అంటే మార్చి 17, మీరు 7 డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి 17కు 100 రోజులు అయిపోయినాయి. మార్చి 16 నాడు నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్. మరి మీరు ఎందుకు చెయ్యలేదనేటువంటిది మేము 100 రోజుల లోపల అంటే మీ 100 రోజుల లోపల సోనియా గాంధీ గారు లెటర్ రాసి వాగ్దానం చేసిరి. మీరు చెప్పిన గుళ్ళలకు పోయి దండం పెట్టిరి. మీరు 1 సంవత్సరం కాలం పాటు రాహుల్ గాంధీ ఒక మీటింగ్, సోనియా గాంధీ ఒక మీటింగ్, పెద్ద పెద్ద నాయకులు ఒక్కొక్క మల్లికార్జున ఖార్గే గారు ఒక మీటింగ్ వచ్చి రైతు దానికి సంబంధించిన ఒకటి, యువ ఒకటి, మహిళలకు ఒకటి, ఇట్లా 6 గ్యారెంటీల పేరు మీద 6 బహిరంగ సభలు. ఇవన్నీ ప్రమాణాలు ఎక్కడ పోయినాయి? ఈ ప్రమాణాలు 100 రోజుల లోపల అనేటువంటి పదానికి అర్థమే లేదా? ఇప్పుడు ఆగస్టు 15 లోపల ఏందా? ఆగస్టు 15, 23, 24, 2024, 2028 ఆగస్టు 15. ఇది ఈ మాట తప్పేటువంటి వాళ్లకు, ఈ మాట మీద నిలబడిన వాళ్లకు, ఈ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకునేటువంటి ఈ అబద్ధపు రాజకీయాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ఈ వ్యవస్థలో వీళ్ళను నమ్మేదేవాడు, వీళ్ళకు ఓటేసేదేవాడు అని నా అభిప్రాయం. అంటే నెంబర్ 1 అంటే మొదటి అభిప్రాయం, వాళ్ళు మీరు డైరెక్ట్ గా చెప్పాలంటే వీళ్ళను నమ్మే పరిస్థితి లేదు. నేను ఒక చాలా స్పష్టంగా చెప్తున్నా. వీళ్ళు ఇప్పుడు దానికోసం మిగతా వాటి కోసం డబ్బు అంటున్నారు, మిగతా వాటి కోసం డబ్బులు లేవు, ఖజానా లేదు అనేటువంటి చెప్తారు కళ్యాణ్ గారు. నేను ఒక ప్రశ్న సూటి ప్రశ్న, ధరణిని రద్దు చేస్తాం, ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తాం. దీనికి డబ్బు ఎక్కడ అవసరం కళ్యాణ్ గారు చెప్పండి నాకు. ధరణిని రద్దు చేస్తాం, దాని స్థానంలో భూమాత పథకాన్ని కావాలి. ధరణి రద్దు చేయడానికి ధరణి స్థానంలో పాత సిస్టమ్ దానికి ఏం చేశారు? ఒక కమిటీ చేశారు. నేనేమంటానంటే దుర్మార్గపు కమిటీ ఏంటంటే ఈ ధరణి పేరు మీద ఎక్కడెక్కడ భూములు అమ్ముకున్నారు, ఎక్కడెక్కడ పాత ప్రభుత్వం భూములను వేరేలకు అప్పచెప్పి ఆ లిస్టు తీసి ఆ బ్లాక్ మెయిల్ చేసి ఆ డబ్బును, ఆ అవినీతి సొమ్మును ఇప్పుడు తీసుకొని ఎలక్షన్ లో ఫైట్ చేయడం కోసం, ఎలక్షన్ లో దేశమంతా కూడా పన్ను కట్టడం కోసం, సోనియా గాంధీ కప్పంగా పంపేయడం కోసం చేసినటువంటి చాలా సీరియస్ అలిగేషన్. వెంకట్ గారితో మాట్లాడదాం. ధరణిని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం తెలంగాణ రకంగా అవినీతి సొమ్మును తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం, ధరణిని రద్దు చేయడానికి దానికి పెద్ద లెక్కలు అవసరం లే, పైసలు అవసరం లే. ప్రకాష్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాదు, మీ మీదనే నయవంచన ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది నిన్న కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు దీపాదాస్ మున్షి. అందులో కొన్ని కీలక అంశాలు మీకు చెప్తాను. మీ పార్టీని బ్రిటిష్ జనతా పార్టీ అని సంబోధించారు. రిజర్వేషన్లు ఎత్తేయడమే మీ లక్ష్యం అన్నారు. అందుకోసమే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తర్వాత నిన్న చార్జ్ షీట్ 55 నిన్న ఎట్లా పాతదే ఇది 55 లక్షల కోట్ల అప్పు 183 లక్షల కోట్లకు చేర్చారు, ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేశారు అనేది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ మీద కూడా తెచ్చారు, దేశాన్ని అమ్మేస్తున్నాడు మోడీ కార్పొరేట్ మిత్రులకు, ఇలాంటి చాలా 20 కోట్ల ఉద్యోగాలు ఇక్కడ పెట్టారు. 20 మొత్తం ఓవరాల్గా 20 కోట్ల ఉద్యోగాలు. రూపాయి పంపిస్తే 40 పైసలు తెలంగాణకు బిచ్చం వేస్తున్నారు. 15 లక్షలు ఇస్తామన్నారు, ఎక్కడున్నాయి? 10 ఏళ్లలో 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలట. వీళ్ళు ఇచ్చిన నయవంచన ఇందులో. సరే, నేను ఆ మేనిఫెస్టో అనేది ఒక పెద్ద అబద్ధం. అసలు వాళ్ళకు ఆ మేనిఫెస్టో రాసిన వాళ్ళకి చదవచ్చో చదువు రాదో, వాళ్ళకి చరిత్ర తెలుసో చరిత్ర తెలియదు, వ్యవహారాలు తెలుసో తెలియదో నాకే తెలియదు. అబద్ధాలు రాయడానికి ఒక క్రెడిబిలిటీ అంటే ఒక విశ్వసనీయత అంటే చూసారా. మనం మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ గారు, నేను ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక విశ్వసనీయత ఉంటుంది. నిజానికి కొంచెం అటు ఇటుగా ఒక కొంచెం అంటే చికెన్ ఉంటుంది, మసాలా కలుపుతారు, కానీ మొత్తం మసాలా అనేది చికెనే లేదంటున్నా. అంత అటువంటి కూరండి పెట్టారు నా చార్జ్ షీట్ అనే పదాన్ని. నేను అర్థం కావడం కోసం ఆ ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి. నేను ఎందుకు చెప్తానంటే, మన్మోహన్ సింగ్ కాలంలో పెట్రోల్ అంటే 55 రూపాయలట 2014లో, ఈ రోజు అంటే 110 రూపాయలట. నేను అందుకోసం చెప్తున్నా, ఎంత పచ్చి అబద్ధం రాసిరంటే ఇది ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి. ఉద్యోగము అనేది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎవడన్నా చెప్పిండా? ఉద్యోగాలు ఉపాధి కల్పించేటువంటి ఉపాధి అంటే ఉపాధి 2 కోట్ల ఇప్పుడు మీరు 3 లక్షల కొత్త ఉద్యోగాలు 30 లక్షల కొత్త ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు అంటే ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాలు. మీరు మీ మేనిఫెస్టో రాసుకున్నారు కదా, నిలబడతారా? దాని మేనిఫెస్టో మీద 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నిలబడతారా? అందుకోసం చెప్తాను, మీరు రాసినటువంటి మొత్తం చార్జ్ షీట్ కూడా అబద్ధాల పుట్ట. అదే ఆదాని మోడీ అంటే డబ్బులు ఇచ్చిన సర్కార్ అంటే ఆదాని ఇంకో రాశారు. నేనేమంటున్నా, ఆదానితో నువ్వు మీటింగ్ పెట్టుకోలేదా ఈ రోజున? నెంబర్ 3, నేను వారు రాసిన దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. వారి దేనికైనా మేము చర్చకు ఎక్కడైనా సిద్ధమే. మేము మీ దగ్గర రమ్మంటే కూడా మీ పార్టీ ఆఫీస్ కూడా వస్తాం. 25 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు రాశారు, కార్పొరేట్లకు అప్పచెప్పారు అని. అవును, ఒక్క రూపాయి, నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క రూపాయి ఏదన్నా కార్పొరేట్ కంపెనీకి 25 లక్షల కోట్లు కాదు ప్రకాష్ రెడ్డి గారు, 60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం 6 లక్షల మొదలు పెట్టింది జీపుల కుంభకోణం 1951 నుంచి ఇప్పటిదాకా కుంభకోణాల ఊపిలో ఇరుక్కపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ. ప్రతి కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. వాళ్ళు కార్పొరేట్లకు దోషిపెట్టారంటే మీ కాలంలో టాటాలు బిర్లాలు ఈ అంబానీలు పెరిగింది మీ కాలంలో. ఇందిరాగాంధీకి ప్రత్యక్షంగా పెట్టుబడులు అంబానీ దగ్గర పెట్టిందని ముఖేష్ అంబానీ కాదు, వీళ్ళ నాయన సొంతంగా ధీరుభాయ్ అంబానీ సొంతంగా ప్రకటించాడు. అటువంటి దుర్మార్గపు పార్టీ ఎన్ని లెక్క అంటే ఏ కార్పొరేటర్ దోషిపెట్టిందో చెప్పాలి. ఇంకోటి వాళ్ళు రాశారు విజయ మల్యాలను బయటకు. అసలు విజయ మల్యాకి అప్పించింది ఎవడే? విజయ మల్యాకి అప్పిప్పించింది ఎవరు అంటున్నా? నీరవ్ మోడీకి అప్పిప్పించింది ఎవరు? తప్పు వచ్చినాయి. మీరు ఇచ్చిన దొంగ లంచాలు ఆన్లైన్ లోన్లు అంటారు కదా, వీళ్ళకు ఫోన్ లైన్ లో జనపద్ కమిషన్ వస్తే ఫోన్ పోతుంది, వానికి అప్పియాలి. ఆయనకి డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇవి లేకుండా అంత దుర్మార్గంగా దేశాన్ని దోసుకున్నటువంటి పార్టీ. నేను మళ్ళీ అడుగుతున్నా, ముఖేష్ అంబానీలను పెంచి పోషించింది వాస్తవానికి గత 10 సంవత్సరాల్లో భారతదేశానికి కానీ తెలంగాణకు కానీ చేసిన హామీలేంది, ఇచ్చిన హామీలేంది చెప్పండి. తెలంగాణకు మీరు చేసిన న్యాయం ఏంది చెప్పండి. విభజన సమయంలో ఏదైతే సంబంధించి మీరు చేసి ఏదైతే హామీలు ఏమి ఇచ్చారో ఆఖరికి తెలంగాణ విభజనను కూడా హేళనగా మాట్లాడారు ప్రధానమంత్రి గారు. తెలంగాణ విభజనను కూడా హేళనగా మాట్లాడారు అన్న. ఇచ్చినవేందో చెప్పండి, నల్లధనం ఎంత తీసుకొచ్చారు చెప్పండి. అప్పు చేసింది వాస్తవం కదా, 55 లక్షల కోట్ల అప్పున్నది ఈ రోజు ఏదైతే సంబంధించి 83 కోట్ల అప్పున్న వాస్తవం కదా, 183 క్రోర్స్ అప్పైన వాటి వాస్తవం కదా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. సరే ఉద్యోగాలు ఉపాధి చెప్పండి చెప్పండి. ఇంకోటి మీరు చర్చ అంటారు కదా, రమ్మని చెప్పండి మీ కిషన్ రెడ్డి గారిని. తెలంగాణకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్ర మంత్రి ఉండి చర్చకు రమ్మనండి. నేను వస్తా చర్చకి. కిషన్ రెడ్డి గారిని రమ్మనండి. కిషన్ రెడ్డి గారిని ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఏదైతే కేంద్ర మంత్రికి ఉండి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి కిషన్ రెడ్డి గారు రమ్మని నేను వస్తా. గత 5 సంవత్సరాలుగా ఎన్ని నిధులు తెలంగాణకు తీసుకొచ్చారు? ఒక్క నిమిషం అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. మీ ప్రభుత్వం పడిపోయే రోజున విదేశీ మారక ద్రవ్యం 3,200 కోట్లు, ఈ రోజు 2,000 కోట్ల డాలర్లు. ఈ రోజు ఎంత ఉందో లెక్క చూసుకోండి. ఆ రోజున విదేశీ అప్పు
50,000 కోట్ల మిలియన్ డాలర్ల పైన. ఈ రోజు విదేశీ అప్పును పూర్తిగా కట్టినటువంటి, అంటే పూర్తిగా తగ్గించినటువంటి, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విదేశీ అప్పును ప్రభుత్వానికి, అంటే దాని ప్రభుత్వం నడిపే తీరు కూడా నాకు అర్థం కాదు. కానీ విదేశీ అప్పు అంటే ఇది దాదాపు విదేశీ మారక ద్రవ్యాన్ని పూర్తిగా అదుపులో తీసుకొచ్చి డబుల్ అప్పు చేశారు. దాని గురించి ప్రపంచంలో ఉంది అంటే మోడీ కాలంలో ఒక చైనా చొచ్చుకొస్తుంటే దాని గురించి మౌనం వహిస్తున్నారు. రెడీగా ఏం రెడీ కిషన్ రెడ్డి గారు రమ్మని 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా ఖచ్చితంగా ప్రజలే తెలుస్తారు. ప్రకాష్ రెడ్డి గారు, ఇదే ఈ నయవంచన ఛార్జ్ షీట్ లో నిజమా అబద్ధమా అనేది ప్రజలే తెలుస్తారు. విచారణకు ఎలాగూ మీరు కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాల్సిందే. ప్రకాష్ రెడ్డి గారు, మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారా? 12 సీట్లో 10 సీట్లో బీజేపీకి వస్తే ప్రభుత్వం పడిపోతుందని మీకు కూడా ఉందా నమ్మకం? మాకు అసలు ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకోవట్లేదండి. మీరు ఎందుకో త్వరలో వస్తుందని మీ లక్ష్మణ్ గారే అన్నారు చాలా సార్లు. వాళ్ళు పుట్టుకోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు పడగొట్టుకుంటే మాకు సంబంధం లేదు. ఇందులో ఈ నయవంచనలో కూడా ప్రకాష్ రెడ్డి గారు, నయవంచనలో కూడా 300కు పైగా ఎమ్మెల్యేలు ఎంపీలను కొని 7 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని కూడా పేర్కొన్నారు ఇందులో కాంగ్రెస్ పార్టీ. అదో పచ్చి అబద్ధం. ఇక్కడ మాత్రం కూల్చారు కదా, ఇక్కడ మాత్రం కూల్చారు కదా. కర్ణాటకలో ప్రభుత్వాన్ని మేము కూల్చామంట. కర్ణాటక ప్రభుత్వం ఎక్కడ కూలిందండి? మీరు జేడీఎస్ తో పొత్తు పెట్టుకోండి. ఫైనల్ గా చెప్పండి మీరు, ప్రకాష్ రెడ్డి గారు, ఇండియా కూటమి కూడా వస్తుంది అని అంటున్నారు. ఇండియా కూటమికి విదేశీ నిధులని నిన్న అమిత్ షా వచ్చి అన్నారు. చైనా ఇంకా కనపడుతుండగా విదేశీ కూటమి దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న శక్తులన్నీ కూడా కలిపి ఇండియా అలయన్స్ మొత్తం ఈ దేశాన్ని విచ్ఛిన్నం, ఈ దేశానికి తుక్కుడే చేయాలనుకున్న వాళ్ళు. మేము తెలంగాణ నుంచి కట్టినాం, తెలంగాణ నుంచి మేము పన్ను కట్టినాం, తెలంగాణకు రాలేదని చెప్పుకునేటువంటి ఒక టిఆర్ఎస్ భాషనే ఇది కూడా. అంటే భావజాలం ఏంటంటే తెలంగాణ దేశం అయిపోవాలి, తమిళనాడు దేశం అయిపోవాలి, ఈ దేశంలో కేరళ దేశం అయిపోవాలని కోరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కావాలంటే అదే కదా మా బాధ. తెలంగాణ విభజన హామీలు ఇప్పియండి అని చెప్పే కదా మొత్తుకునేది. ఎంత పన్ను కడుతున్నా మా పైసలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అవుతుందని కదా తిప్పలు పడేది. భారతదేశానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? మీరు ఒక్కరు కాదు. బీజేపీ పార్టీ అధికారంలో రాగానే శ్రీరామనవమి జరుపుకుంటలేరు, ఎప్పటికెళ్ళో జరుపుకుంటున్నాము. భారతదేశం ప్రేమ లేదు. బీజేపీ పార్టీ పుట్టుకతో మాకు భారతదేశం పైన మీ పార్టీ పుట్టగానే దేశం పైన. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు.